తొలి ఏకాదశి మొహరం కలిసిమెలిసి జరుపుకోవాలని, మత సామరస్యాన్ని కాపాడుకోవాలని, తొలి ఏకాదశి రోజు పేద ప్రజలకు వస్త్రాలు, ధాన్యాలు దానం చేయడం మేలు జరుగుతుందని, మొహరం నుంచి ముస్లింలకు కొత్త ఏడాది మొదలవుతుందని గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ వైద్యులు శంకర్ శర్మ తెలిపారు. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్లో సద్గురు దత్త పాలిక్లినిక్ లో తొలి ఏకాదశి మొహరం సందర్భంగా హిందూ, ముస్లిం పేద మహిళలకు ప్రముఖ వైద్యులు శంకర్ శర్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శంకర్ శర్మ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా మొహరం పండుగ జరుపుకుంటున్నారని, త్యాగాలను స్మరించుకుంటూ అందరూ కలిసి సంతోషంగా మొహరం పండుగ జరుపుకుంటున్నామని తెలిపారు. హిందూ మరియు ముస్లిం మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఉడతభక్తిగా చేపట్టడం జరిగింది. ముఖ్యంగా దీన్ని మెసేజ్ ఏమంటే, ఈ మత సామరస్యం అనేది లేకపోతే మత కల్లోలాలు, మత కలహాలు, ఆందోళనలు అవన్నీ జరగడం వలన ఒక జాతి, దేశము నష్టపోతాయి. ఏ కంట్రీస్లో అయితే ఈ కమ్యూనల్ క్లాషెస్, రిలీజియస్ డిఫరెన్సెస్ ఉన్నాయో ఆ కంట్రీస్ అన్ని కూడా బాగా డ్యామేజ్ అయి ఉన్నాయి. ఏ మత కల్లోలాలైనా ముఖ్యంగా స్త్రీలు, చిన్న పిల్లలు ఎక్కువ సఫర్ అవుతారు. తర్వాత కంట్రీస్కు, ఒక కంట్రీలో ఒక హ్యాపీనెస్ ఇండెక్స్ తీసుకుంటే ఏ కంట్రీలో అయితే ఈ మత కల్లోలాలు, మత కలహాలు ఉండవో అటువంటి కంట్రీలన్నీ కూడా బాగా హ్యాపీగా డెవలప్ అవుతూ ఉన్నాయి. ఈవెన్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, పారిశ్రామిక అభివృద్ధి కానీ, ఎడ్యుకేషన్ కానీ ఇటువంటి భిన్న రంగాలు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. స్త్రీలకు స్వాతంత్రం ఉండాలి, మహిళలకు స్వేచ్ఛగా మన దేశంలో తిరగగలగాలి. మత కలహం అనేది ఒక్క చోట కూడా కమ్యూనల్ క్లాషెస్ జరగకుంటేనే మన కంట్రీ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ మెసేజ్, ఈరోజు ఈ పండుగ హిందువులు, ముస్లింలు కలిసి జరుపుకోవాలని నేను మరీ కోరుతూ ఈ రకంగా ఈరోజు చీరల పంపిణీ కార్యక్రమము చేపట్టడం జరిగింది.